సహోదరులు అందరికీ వందనాలు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మనసు పెట్టి వినటానికి ప్రయత్నం చేయండి. నేను కొంత విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మానవుని పట్ల రక్షణ సంకల్పం, దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని గురించి మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రక్షణ సంకల్పం ఎవరికి అర్థం కాక రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆదికాండం 3:15 మనం చూసినప్పుడు నీ సంతానమునకును ఆమె సంతానమునకు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే నీకును అంటే అపవాది, స్త్రీ సంతానమునకంటే ఇజ్రాయేలీ అంటే ఇజ్రాయేలీలు ప్లస్ అన్యజనులు, పాపులు వీళ్ళందరూ కూడా ఈ లెక్కల్లో చేర్చబడతారు. వీరికిని అపవాదికిని జరిగేటువంటి ఈ యొక్క సన్నివేశము, లేకపోతే ఈ యొక్క సమస్య, లేకపోతే యుద్ధము, లేకపోతే విరోధము, ఇవన్నీ కూడా వీటి మధ్య జరుగుతుంది. ఇది ఇలా జరిగినప్పుడు ఒక విషయం మనం ఏం చేస్తాం అంటే రోమపత్రిక 5:14 ఒక మాట ఉంటుందండి. అదేంటంటే ఒకసారి ఇది తీసిన మాట చెప్తాను. ఇక్కడ రోమపత్రికలో ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ విషయం తెలియక చాలా మంది ఆదాము చేసిన పాపం ఏంటి, ఏం పాపం చేశాడు ఆదాము? ఆజ్ఞ అతిక్రమించాడు కదా. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దాన్ని ఏమన్నారు? ఆజ్ఞ అతిక్రమమే ఏమండి పాపం అని చెప్పారు కదా. చూడండి ఇక్కడ ఏంటంటే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. అంటే ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ విషయం ఏంటంటే, ఆదాము చేసినటువంటి అతిక్రమమును పోలి ఆదామేమో ఆజ్ఞ అతిక్రమించాడు. అంటే ఇక్కడ ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా మరణం వేయలేని మాట ఉంటుంది. పాపం చేయని వారు ఎవరు? ఇక్కడ పాపం చేయని వారు ఎవరంటే ఇదిగో ఆదాము ఉన్నాడు. ఆదాము కాలంలో యెరోదు, నోవాహు, మెతుసెల, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా పితరుల యుగం. ఈ పితరుల యుగంలో ఈ గొప్ప వ్యక్తులు మనం చూస్తాం. కానీ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే పాపము చేయని వారు వీళ్ళందరూ కూడా. అదేంటంటే పాపం చేయనివాడు ఒక్కడో లేడు కదా, నీతివంతులు లేడు, ఒక్కడో లేడని మన రోమపత్రిక 3:11 మనం చూస్తాం. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మా తాత అయినటువంటి ఆదాము చేసినట్టు పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించాడు. అదేందా? ఆజ్ఞ అతిక్రమే పాపము. ఇతను పాపం చేశాడు, మేము పాపం చేయలేదు, ఇతను పాపం చేశాడు. ఇతను 930 సంవత్సరాల ఇంచుమించి వీళ్ళందరూ చూసినట్టుగా చూస్తాం మనందరూ కూడాను. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే ఆదామే పాపం చేశాడు కాబట్టి మనం పాపం చేయలేదు అని. కానీ ఆదాము ఇక్కడ ఏంటంటే ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణం. ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణం వచ్చింది. కనుక ఈ మరణం అనేటువంటి దేవుడు ఏం చేసినట్టు ఆదాము చేసినప్పుడు మట్టి నుంచి చేశాడు కాబట్టి మట్టి నుంచే తీయబడ్డాడు కాబట్టి చచ్చిపోయేటప్పుడు మట్టిలో కలిసిపోతాడు. అది శాపం కాదు. అది జంతువులు ఉన్నాయి, అవి పుడతాయి, మరణిస్తాయి. మనిషి ఉన్నాడు, పుడతాడు, చచ్చిపోతాడు. అది శరీర మరణం. ఇక్కడ పండు తిని దినమని ఇచ్చాము కానీ నువ్వు చచ్చుతూ అన్నప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయారు తప్ప శారీరకంగా ఆయుస్సు పూర్తయ్యే వరకు చచ్చిపోరు. లేకపోతే మధ్యలో రకరకాల జబ్బులు, వ్యాధులు, యాక్సిడెంట్లు ఇలాగా చచ్చిపోవాలని ఊరేసుకుని చచ్చిపోయింది, అది వేరే సంగతి. కానీ ఇక్కడ ఆదాము ఏ పాపం అయితే చేశాడో ఆధ్యాత్మికమైన పాపం చేశారు. ఇప్పుడు పాపం అంటే ఆధ్యాత్మికమే పాపం అనుకుంటారు వీళ్ళందరూ కూడా. నీకు అర్థమవుతుందా? ఆధ్యాత్మికమే పాపము అని చెప్పేసి అనుకుంటారు వీళ్ళందరూ కూడా. అందుచేత మేము పాపం చేయలేదు అనుకుంటారు. కానీ ఇది కరోనా లాంటిదన్నమాట. కరోనా ఎలాగా? వైరస్. అంటే పాపని వైరస్ అంటుకోద్ది. ఎలాగా? ఆధ్యాత్మికం ఒకటే కాదు పాపం. ఎవరినన్నా కొట్టినా, ఎవరిదన్నా దోచుకున్నా, ఎవరినన్నా మర్డర్ చేసినా, ఎవరినన్నా హింస పెట్టినా, లేకపోతే బూతులు తిట్టినా, కొట్టేసినా, ఆక్రమించినా ఇవన్నీ కూడా పాపాలు లెక్కలు వస్తాయి. అవి ఏమో పాపాలు కాదనుకుంటారు. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చాక ఏం చేసింది?
పాపం అంటే ఏంటో బయట పెట్టింది. ఏమండి, ఇక్కడ మరొక విషయం చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును, అంటే 5:12 మాట, ఎలాగూ ప్రవేశించును అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ వచ్చింది. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకంలో ఉండేది, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. అంటే వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం వచ్చేంత వరకు కూడా వీళ్ళ పాపుల సంగతి వీళ్ళకి అర్థం కాలేదు. ధర్మశాస్త్రం వచ్చాక ఏం చేసిన ఆజ్ఞలు ఇవన్నీ ఇక్కడ మోషే దగ్గరకు వచ్చాక దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇదిగో ధర్మశాస్త్ర యుగమా, అదేందా? ఇక్కడ ఈ మోషే ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో అప్పుడు వీళ్ళందరికీ అర్థమైందన్నమాట, మేము పాపులమో, మాకు తెలియలేదు, ఎంతకాలం మేము ఎలా ఉన్నామో, పాపం చేసినట్టు కాదు. అంటే పాపం చేయని వారి మీదకి మరణము ఏలేనని మాట చూస్తాం. పాపం అంటే ఆదాము చేసిన మరణాన్ని బోలి, అంటే ఆ టైప్ ఆఫ్ పాపాలు ఎన్నైతే చేస్తారో అందరూ పాపం చేసిన వాళ్ళు అందరూ కూడా. ఈ పాపం ఎప్పుడు బయటపడ్డది? ఆదాము పాపం చేశాడు కాబట్టి, అతనే పాపం చేశాడు కాబట్టి మనకేమీ లేదని అనుకుంటారు. ఇక్కడ 20 వచ్చిన ఒక మాట చదువుతాను చూడు. 20 వచ్చిన ఒకసారి చూడు. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలా చేయబడారో అలాగే నేను 20 వచ్చి చాలు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించాను. 20 వచ్చింది, అపరాధము విస్తరించినట్లు, అంటే ధర్మశాస్త్రం వచ్చాక పాపనికి మరీ ఎక్కువైపోయింది. అప్పుడు నేను చేశాను అందరూ కూడా గుర్తించుకున్నారు అనమాట. అర్థమైపోయింది ధర్మశాస్త్రం ఇది ధర్మశాస్త్ర యుగం. ఇదంతా కూడా ఈ ధర్మశాస్త్ర యుగంలో, అంటే ఆదాం మొదలుకొని మోషే వరకు, అంటే మోషే ధర్మశాస్త్రం అంటే క్రీస్తు పుట్టే వరకు కూడా 4000 సంవత్సరాలు. ఇది ఇక్కడ రాసానా ఏమండి? ఇక్కడ చూద్దాం. అంటే ఇక్కడ 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాలు కూడా, ఈ 4000 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏమారంటే అందరూ పాపం చేశారు. నీతిమంతులు లేడు. రోమపత్రిక 3:11 నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక నిరుక్తులు అయిపోయారు. ఎవడు కూడా ఆ పాపం నుంచి విడుదల చెందలేకపోయారు. అప్పుడు గలతీ పత్రిక 4:4 ఏంటంటే, ఈ కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు, ఆయనే యేసుక్రీస్తు. ఈయన వచ్చి ఏం చేశాడు? గలతీ పత్రికలో కాలం పరిపూర్ణమైన దాకా దేవుడు చూశారు. అప్పుడు అయిపోయిన తర్వాత తన కుమారుడైన క్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి పంపించడం జరిగింది. ఆయన ఏం చేశాడు? స్త్రీ అందు పుట్టి మనమందరము దత్తపుత్రులు కావాలని, ఇక్కడ ఒక్క మాట చదువుదాం ఉండండి, చదివి మీకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను. సింపుల్గా మీరు అర్థం చేసుకుంటే ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకే ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. అంచేత ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ఆయన, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలో వీళ్ళందరికీ ధర్మశాస్త్రాన్ని గుర్తు చేశాడు, దేవుని యొక్క ధర్మ విధులను గుర్తు చేశారు. ఆ ధర్మాన్ని గుర్తు చేసినప్పుడు వారి పాపులని అర్థమైంది. అంచేత ఆ ధర్మశాస్త్రాన్ని ఈయన ఏం చేశాడంటే, ఆయన స్త్రీ అందు పుట్టి ఈయన బలిపశువుగా, గొర్రెపిల్లగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి బలు అర్పించేవారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వారు యాజకులు ఉండేవారు. మానవులు అదే యాజకులుగా ఉండి ప్రజల పాపాల కొరకు వాళ్ళు చేసినటువంటి యాజకత్వాన్ని పోలి క్రీస్తు ప్రభువారు కూడా యాజకత్వం చేసి, ఏమండి, బలి అర్పించి, మనం ఎబ్రీ పత్రికలో చూస్తాం. ఆయన ఇక్కడ యాజకుడు ఏం చేస్తాడంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుడు కనబడి ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. యేసు ప్రభువారు అయితే ఆయన రక్తాన్ని తన చేతితో పట్టుకుని పరలోకంలో ప్రవేశించాడు ఆయన. ఇంకా యాజకత్వం చేశాడు. ఇంక యాజకత్వం ఎప్పుడు అయిపోయింది ఆయనతో. యాజకత్వంతో పని లేదు. ఆయన బలియాగం చెందాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభువారు ఇచ్చారు. ఇలాగా మనకు రక్షణ సంకల్పాన్ని దేవుడు మనకు బయలుపరిచి ఈ ధర్మశాస్త్రాన్ని తీసివేసి కొత్త నిబంధన, నూతన నిబంధన అంటుంటే, నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, నిబంధన. నేటి క్రైస్తవులు అందరూ కూడా ఆ క్రొత్త నిబంధనలో మనం అందరూ కూడా ఉన్నాం. అంచేత ఈ చిన్న విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించుకుని
మా వాక్యాన్ని పదే పదే చదువుతూ ఇది ఒక్కసారి మీరు అర్థం చేసుకొని చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అందరికీ వందనాలు. దేవుడి మాట మనందరి హృదయాల్లో ఫలించును గాక. ఆమేన్.